హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు టేస్టీ బర్డ్స్లో మనం ఏం చేసుకోబోతున్నామో మీకు తెలుసా? ఇవేంటబ్బా చూడడానికి ఇవి ఎలా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవైతే చామదుంపలు. కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిచ్చేసి పైన పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న చామదుంప ముక్కల్ని కూడా వేసేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించేసుకోవాలి. ఇక్కడ 2 ఉల్లిపాయలు అలాగే ఒక టొమాటోని చక్కగా సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి చామదుంపలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు పులుసు పెట్టుకోవాలి కాబట్టి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు కూడా వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న టొమాటో అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసి చక్కగా వేయించేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా మగ్గిస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పులుసుకి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మగ్గించేసుకోవాలి. ఇప్పుడు అందులో హాఫ్ బౌల్ చింతపండు రసాన్ని అయితే పోసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు తగినన్ని నీళ్ళని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మెంతిపిండి అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకొని ఈ పులుసుని అయితే బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ పులుసు బాగా మరిగిపోయిందనమాట. ఇప్పుడు అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలను కూడా వేసేసి కారం కూడా వేసేసి ఇంకొకసారి మరిగించేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ పులుసు మీలో ఎంతమందికి తెలుసు? మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారా, ఎంతో టేస్టీ అయిన ఈజీ అయిన చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎంతో యమ్మీగా అయితే ఉంటుందన్నమాట. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.